అన్నయ్య ఏమిటి ఏమైంది? అత్తయ్యని రంగా బలవంతంగా తీసుకెళ్లాడండి. ఏ అపాయం తలపెట్టాడని భయంగా ఉంది. మీరు రాముని తీసుకురండి, నేను చూసుకుంటాను. అలాగే పడు బాబు. కూర్చో. ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను. నన్ను మోసగించి ఆవిడ ఇటు తీసుకెళ్తున్నావు ఏమిటి? ఆస్తి అంతా నీ ఒక్కడి పేర రాయించుకుందామనే? కరెక్ట్, అందుకే తీసుకెళ్తున్నా. అంటే నన్నే వెన్నుపోటు పడుస్తున్నావు అన్నమాట. వెన్నుపోటే మా ఇంటి పేరు. అవసరానికి సాయపడలేదని మా బావనే వెన్నుపోటు పడిచాను. నువ్వెంత తప్పగా? తప్పుకోను. తప్పుకోకపోతే నిన్ను ఈ లోకం నుంచే తప్పిస్తాను. ఏయ్, ఈ ముసలి నాకు చూపుతుండ్రా. పట్టుకుంటా. నన్ను పట్టుకుంటారేంట్రా? నీ ఇంటి పేరు ఎన్ను పోటైతే నా ఇంటి పేరు నిలువు పోట్రా. వాళ్ళని ఎప్పుడూ కొనేశా. వీడు నువ్వు చూపు చూడండి రా. ధర్మరావు వచ్చేస్తున్నాడు. ముందు ముసలిదాన్ని తీసుకుని వెళ్ళిపో. అలాగే. రెచ్చిపోకు. తాడెక్కేవాడుంటే తలదన్నేవాడుంటాడు. రైట్, అడ్డం వచ్చిన వాళ్ళ లైఫ్ను కటింగ్ చేసేసి ఆ ముసల్దాన్ని లాకురా.
వాడిని చంపొద్దండి బాబు. వాడిని చంపి నీ చేతులకు పాపం అంటించుకోవద్దు. ఆ నీతిలో పెట్టే గడ్డి తిని పశువులా బ్రతుకు, మనిషిలా బ్రతుకు. ఎక్కడికి పోతున్నావురా? నా స్వార్థమే ఇన్ని అనర్థాలు తెచ్చింది. లే బాబు, చేసిన తప్పు తెలుసుకున్నా అంతే చాలు. వదినా, ఇది నీ బిడ్డ, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా, ముందు వీళ్ళని పోలీసులకు అప్పగించాలన్నాయా? శిక్ష పడాల్సింది నాకు. నా అహంకారమే ఇన్ని గొడవలకు కారణమైంది. దాంతో వీళ్ళు మరీ రెచ్చిపోయి ఇంత అరాచకాన్ని కొడిగట్టారు. వీళ్ళని పోలీసులకు అప్పగించేస్తా ఉన్నాయా? వద్దు. మన కుటుంబం అంతా కలిసిన ఈ శుభ సమయంలో వాళ్ళ కుటుంబాన్ని అపకీర్తిపాలు చేయడం ధర్మం కాదు. వాళ్ళని బాబు ధర్మారావు, అపకారికైనా ఉపకారం చెయ్యమని పెద్దలు చెప్పారు. ఆ మాటకు రూపాన్నిచ్చి యథార్థమని నిరూపించావు. మనలో మనకు రుణాలంటే మావగారు, అదంతా ఓ పేరికల, మర్చిపోండి. అవును, జరిగిందేదో జరిగింది. పదండి, అందరం మన ఇంటికి వెళ్దాం. గోపి, నువ్వు మాత్రం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకదినా? ఇవాళ రాధా మా బాబాయ్ వస్తున్నారు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఈసారైనా కాబోయే పెళ్ళని మిస్ కాకుండా తీసుకురా.